నమస్తే అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కేక్ రెసిపీ అండి. కేక్ ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునేలాగా కాకుండా, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా! మ్యాంగో కేక్ అయితే చేసేద్దామండి. చూసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మంచి స్వీట్, మంచి టెక్స్చర్‌తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. దీనికోసం పండిన మామిడికాయలను తీసుకోవాలి. నేనైతే రసాలను తీసుకున్నాను. బంగినపల్లైనా తీసుకోవచ్చు. తియ్యగా ఉండే మామిడికాయలు ఏదైనా తీసుకోవచ్చండి. ముందుగా మనం కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నెలోకి నెయ్యి రాసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. మీకు స్వీట్ ఎక్కువగా తింటే ముప్పావు కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాంగో కొంచెంగా స్వీట్‌గా ఉంటుంది కాబట్టి అరకప్పు సరిపోతుందండి. 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎగ్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను ఎగ్‌లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను చూయించిన 2 మామిడికాయలని ప్యూరీ తీసేసుకున్నానండి. దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా! గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే మనకు వస్తుందనమాట. పంచదార, మ్యాంగో, ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యి ఈ కన్సిస్టెన్సీ అయితే ఇలాగొస్తుంది. ఈ ప్యూరీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఈ ప్యూరీని ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మిగతా ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా పిండి జల్లించి తీసుకోండి. నేను ఆల్రెడీ జల్లించి తీసుకుంటున్నాను. దీనిలోకి మైదా పిండి ఒక కప్పుకి కప్పు పంచదార వేసుకున్నాం కదా! ఒక కప్పు వరకు మ్యాంగో ప్యూరీ వేసుకున్నాము. ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. దీనిలో మనకి ఎక్కువ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకొని ఒక 2, 3 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. వెనిలా ఎసెన్స్ ఇంట్లో లేకపోతే ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా మొత్తం బీట్ చేసుకోవాలి. ఎక్కువ పాలైతే ఏం పట్టవండి. చాలా తక్కువ క్వాంటిటీ అయితే పడతాయి. చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా! మనం ఇలా వేసుకునేటప్పుడు కట్ అవ్వకుండా ఈ విధంగా రావాలనమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చినట్లు. దీన్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా జీడిపప్పునైతే వేస్తున్నాను. ఇది స్టవ్ మీద పెట్టేసుకుందామండి. మీరు ఓవెన్ అయితే ఓవెన్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. స్టవ్ మీద ఇలా అట్ల పెనం పెట్టేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో ఉంచేసుకోవాలి. చూసారు కదా! మనం బ్యాటర్ వేసిన గిన్నెను పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు సిమ్‌లో పెట్టి ఉడికించామంటే మనకి మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి నేను ఒక 15 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. టూత్ పిక్‌తో గానీ లేదా చాక్‌తో గానీ చెక్ చేసుకుంటే మీకు అంటకుండా బయటకు వస్తే పర్ఫెక్ట్‌గా కేక్ అయితే బేక్ అయిపోయినట్టేనండి. చూసారు కదా! అంచుల వెంబడి కూడా మనకి అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది. దీన్ని మూత తీసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఆరబెట్టేసేయండి. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం చల్లారుతుంది. అప్పుడు ఇలా సైడ్స్ ఒకసారి నైఫ్‌తో ఎడ్జెస్ కట్ చేసినట్టు చేసుకొని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా! అడుగున కూడా అస్సలేం అంటుకోలేదండి. మనం నెయ్యి రాసాం కాబట్టి అస్సలు అంటుకోకుండా చాలా చక్కగా ఊడొచ్చేసింది.
చూడండి మంచి టెక్స్చర్‌తో పాటు మంచి సాఫ్ట్‌గా అయితే మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా మెత్తగా దూదిలాగా ఉంటుందండి. పర్ఫెక్ట్‌గా ఈ కొలతలతో అయితే చేసేసేయండి. ఫస్ట్ టైమ్ చేసినా గానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత స్పాంజిలాగా ఉందో అసలు. నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతుందనమాట. ఫ్లేవర్ అయితే మ్యాంగో ఫ్లేవర్ చాలా బావుంటుంది. పిల్లలకు గూడా చాలా బాగా నచ్చుతుంది. సమ్మర్ కాబట్టి ఇప్పుడు మ్యాంగోస్ దొరుకుతాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా అనిపిచ్చిందో కేక్ అయితే నాతో కామెంట్‌లో అయితే షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.